కోవట్ల సంప్రదాయం కూడా తగ్గిందా మరి ఇప్పుడు ఏమన్నా? కోవట్లు ఒకటే కాంగ్రెస్ పార్టీలో ప్రశాంతంగా మంచిగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయాలి. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకటిసారి కాంగ్రెస్ కార్యకర్తలు జిల్లాల్లో గ్రామాల్లో చాలా ఇబ్బందుల పాలే ఉన్నారు. ఇవేందో నేను కూడా ఒక LLB స్టూడెంట్, నేను 2002లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుండి కూడా చూస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి ఒక సిస్టమ్, ఒక పద్ధతి, దీంట్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. కానీ అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నువ్వు వచ్చి విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని లేస్తున్న కాంగ్రెస్ని కిందికి దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకో ఆలోచన లేదు వాళ్ళు. సో పొన్నాల లక్ష్మి బీసీ సంబంధించిన వ్యక్తి, PCC ఉన్నప్పుడు 20 సీట్లే మీకు. మళ్ళీ ఉత్తకుమారెడ్డి వచ్చినప్పటికి కూడా టీడీపీతో అలవెన్స్ పెట్టుకున్న సేమ్ సీట్లే వచ్చినాయి. సో మరి అప్పుడు బీసీని దించి రెడ్డిని పెట్టారు, మళ్ళీ రెడ్డికే ఇచ్చారు. ఇది ఎట్లా చూడాలి మీ పార్టీ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెడ్డి బీసీ అనేది లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే డి శ్రీనివాస్ గారు 2004 వరకు ఎప్పుడైతే MS సత్యనారాయణ గారు అప్పటి వరకు 2003 వరకు PCC ప్రెసిడెంట్ ఉన్నారు. వారు PCC ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల్లో పనిచేస్తూ వారు పోయిన తర్వాత డి శ్రీనివాస్ గారు వచ్చారు. డి శ్రీనివాస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంబినేషన్లో బ్రహ్మాండంగా ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. మళ్ళీ 2009లో కూడా బీసీకి సంబంధించినటువంటి డి శ్రీనివాస్ గారే వారే PCC అధ్యక్షులు ఉన్నారు. ఇప్పుడు వారికి 2 సార్లు PCC ప్రెసిడెంట్ నుంచి 2 సార్లు PCC ప్రెసిడెంట్గా పెట్టి గవర్నమెంట్ వచ్చినటువంటి సందర్భం తెలంగాణ ప్రాంతంలో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కానీ రెడ్లు బీసీలు ఇలాంటి తారతమ్యం కాంగ్రెస్ పార్టీలో లేదు.